ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. వెల్కమ్ టు మల్లికేస్ డివైన్ టేల్స్. పిల్లలు, ఈరోజు మనం వ్యవసాయకుని కథ తెలుసుకుందాం. ఒకరోజు యేసు ఒక సరస్సు తీరాన ఉన్నాడు. గొప్ప జనసమూహంలకు ఆయన బోధన చేస్తూ ఉన్నాడు. ఆయన బోధ వినటానికి అనేకులు ఆయన వద్దకు వస్తున్నారు. వారందరితో మాట్లాడటానికి సరైన స్థలం లేదు కనుక ఆయన ఒక దోణిలోనికి ఎక్కాడు. ఆయన అక్కడ కూర్చుండి ప్రజలకు బోధించడం ఆరంభించాడు. ప్రభువైన యేసు వారితో ఒక కథను చెప్పాడు. ఒక వ్యవసాయకుడు తన పొలంలో విత్తనాలు విత్తడానికి వెళ్ళాడు. అతడు విత్తనాలు విత్తుచుండగా కొన్ని విత్తనాలు మార్గం మధ్యలో పడ్డాయి. అయితే పక్షులు వచ్చి ఆ విత్తనాలన్నిటిని తినివేశాయి. కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి. అక్కడ మట్టి లేని కారణంగా రాతి నేల మీద పడిన విత్తనాలు త్వరగా మొలిచాయి. అయితే వాటి వేర్లు మట్టిలోనికి లోతుగా వెళ్ళలేకపోయాయి. సూర్యుడు వచ్చినప్పుడు దాని వేడికి మొక్కలు ఎండిపోయి చనిపోయాయి. ఇంకొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి. ఆ విత్తనాలు మొలకెత్తాయి, కానీ ముళ్ళ పొదలు వాటి మీద పెరిగి వాటిని అణిచివేశాయి. అందుచేత ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు మొక్కలుగా పెరగలేదు. కొన్ని విత్తనాలు మంచి నేల మీద పడ్డాయి. ఈ విత్తనాలు పెరిగి పెద్దయి 30 60 100 ఫలిచ్చాయి. దేవుణ్ణి అనుసరించాలని కోరుకున్న వారు నా మాటలను శ్రద్ధగా ఆలకించండి. పిల్లలు, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాక్యాన్ని విని మనం మనసులో భద్రపరచుకోవాలి. మంచి నేలే మన హృదయం. ఒక చంటి పిల్లవాడు తన తల్లితో ఎలా అయితే వెళ్తాడో, మనం కూడా దేవుని వాక్యాన్ని అనుసరించుకుంటూ దేవునితో వెళ్ళాలి. దేవుని పిల్లలంగా ఉందాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.